సో మనకి ఈనాడులో ఫస్ట్ టైం అంటే ఈస్ట్ హైదరాబాద్ సైడ్ ఎస్పెషల్లీ హైతనగర్ తర్వాత అబ్దుల్లాపూర్ మెట్టు బాట సింగారం నివాసాలకు బాట సింగారం అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. అంటే ఇప్పుడు చూసుకుంటే ప్రైజెస్ వైజ్ చూసుకుంటే అఫోర్డబిలిటీలో ఇది టాప్లో ఉంది. అంటే అంటే ఐటీ గురించి చెప్పట్లేదు, ఐటీ ఎంప్లాయీస్ కాదు, రెగ్యులర్గా జాబ్ చేసుకునే వాళ్ళు కావచ్చు, నాన్ ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా సరే ఈ ఏరియాలో ఒక ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. అఫోర్డబిలిటీ ఎలా ఉంది, దేనికి ఎలా అయింది అనేది ఒకసారి చూద్దాం. సో ఇటు హైతనగర్ దాటిన తర్వాత ఎస్పెషల్గా అబ్దుల్లాపూర్ మెట్టు ఓఆర్ఆర్ ఎగ్జిట్, ఏదైతే ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఉందో అక్కడి నుంచి ముందుకెళ్తే బాట సింగారం అని వస్తుంది. సో ఆ ఏరియాల్లో అన్ని ఓల్డ్ లేఅవుట్స్ ఉన్నాయి, డిటీసీపీలు ఉన్నాయి, ఎప్పుడో లేఅవుట్లు వేసినవి ఉన్నాయి, హెచ్ఎండిఏలు ఉన్నాయి. సో మెజారిటీ కూడా హెచ్ఎండిఏ ల్యాండ్స్, హెచ్ఎండిఏ జోన్స్లోనే ఉన్నాయి ల్యాండ్స్. సో ఎందుకు ప్రైజెస్ అక్కడ లివింగ్ వస్తుంది, ఎక్కువ ప్రైజెస్ వస్తున్నాయి అంటే వన్ థింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైతే హైతనగర్ తర్వాత ఏదైతే ఫ్లైఓవర్ ఉందో డైరెక్ట్గా అది ఓఆర్ఆర్ వరకు వేశారు. ఏది ఎగ్జిట్ వరకు పెద్ద ఫ్లైఓవర్ ఉంది. అండ్ ఈ 6 లేన్ హైవే కూడా ఎక్స్పాండ్ అవుతుంది, వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఎక్కడైతే నారోగా ఎక్స్పాన్షన్ స్కోప్ ఉందో అక్కడ ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది కాబట్టి వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో ఆ 6 లేన్ హైవే వర్క్ జరుగుతుంది, మధ్యలో ఫ్లైఓవర్స్ జరుగుతున్నాయి. ఈ ఫ్లైఓవర్స్ వల్ల ఏమవుతుందంటే ఈవెన్ ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ బాట సింగారం ఆర్ ఈ ఎగ్జిట్లో ఉన్నా కూడా మళ్ళీ సిటీలోకి రావాలంటే ఈ హయత్ నగరు, ఇటు మన దిల్సుఖ్ నగరు, ఎల్బీ నగర్కి రావాలంటే ఈజీగా వచ్చేయచ్చు. సో మేజర్ ఇన్ఫ్రా కావచ్చు, లివింగ్ కావచ్చు, సోషల్ మొత్తం కూడా ఎల్బీ నగర్లో ఉంది. ఇప్పుడు ఈవెన్ ఎల్బీ నగర్లో కూడా అన్ని హై రైజ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో ఈ లివింగ్ ఇన్ఫ్రా సోషల్ లైఫ్లోకి రావాలంటే ఇక్కడ నుంచి కొంచెం టఫే, బట్ ఈ ఫ్లైఓవర్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి వచ్చేస్తారు. ఇన్ ఫ్యూచర్ కూడా ఎల్బీ నగర్ నుంచి మనకి హైతనగర్ వరకు ఏదైతే మెట్రో 2.0లో ప్రపోజ్ చేశారంటే ఇప్పుడు ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం డిస్కస్ చేయలేదు దీని మీద, బట్ ఒక ప్రపోజల్ ఉంది. అంటే ఈరోజు కాకపోతే నెక్స్ట్ 6 ఇయర్స్కో 7 ఇయర్స్కో 10 ఇయర్స్కో కూడా అవడానికి ఛాన్స్ ఉంది. ఈవెన్ వితౌట్ మెట్రో మీరు ఇక్కడ నుంచి ఎల్బీ నగర్కి హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోవచ్చు. సో ఇక ఐటీ పరంగా చూసుకుంటే పెద్ద ఐటీ పార్క్స్ ఏవి లేవు ఇక్కడ. బట్ ఇటు సైడు ఏదైతే మనకు ఆదిపట్ల, సెజ్జు అవి కూడా దగ్గర ఉంటుంది. ఇటు కోహెడ సైడ్ నుంచి చూసుకుంటే ఆదిపట్ల, సెజ్జు కూడా దగ్గర ఉంటుంది. అదర్వైజ్ ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్స్, లాజిస్టిక్స్ పార్క్స్ అనే గవర్నమెంట్ ఈస్ట్కి పుష్ చేసింది కాబట్టి ఆ కైండ్ ఆఫ్ పార్క్స్ అయితే వస్తాయి ఇక్కడ. ప్రైజెస్ వైజ్ చూసుకుంటే ఇనాంగూడ, లష్కర్గూడ, బాట సింగారం ఇవన్నీ కూడా హెచ్ఎండిఏ లేఅవుట్లు 20,000, 25,000. అంటే ఇఫ్ యూ గో అండ్ నెగోషియేట్ హార్డ్ యూ మైట్ గెట్ ఇట్ at 18,000 ఆల్సో. సో 18,000లో కూడా మీకు దొరకడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొంచెం లోపలికి వెళ్తే 15,000-18,000లో కూడా ఉంది. సో ఈ గేటెడ్ కమ్యూనిటీస్ అవి అయితే ఇప్పుడు లైక్ కెపిటోమ్ ఉంది, అది చాలా ప్రైస్ పెట్టారు. ఎక్కడో ఉంటుంది, చౌటుప్పల్ తర్వాత ఉంటుంది. ఐఎమ్ నాట్ రిఫరింగ్ టు దట్, మీకు గేటెడ్ కమ్యూనిటీస్ చెప్పట్లేదు నేను. సరే నార్మల్గా ఒక నార్మల్ జాబ్ చేసే పర్సను సిటీలో కొనాలంటే ఫ్లాట్ కూడా కొనలేడు. సో ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఏ ఫ్లాట్, ఇఫ్ సంబడి వాంట్స్ టు బై ఏ ప్లాట్ అండ్ బిల్డ్ ఎ హౌస్, సో డెఫినెట్గా ఇక్కడ ఏరియాల్లో మీరు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. 15,000-18,000 మధ్యలో వస్తే కళ్ళు మూసుకొని కొనుక్కొని దాంట్లో మీరు ఇల్లు కట్టేసుకోవచ్చు. లోన్ కూడా వస్తుంది కాబట్టి. సో ఈ కైండ్ ఆఫ్ అంటే మరి సోషల్ లివింగ్కి, లైఫ్కి దూరంగా ఉంటారు, ఇట్స్ ఓకే. ఒక 6 ఇయర్స్ సఫర్ అయినా మీరు ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ సమ్వేర్ అరౌండ్ ఎల్బీ నగర్, ఈ హయత్ నగర్ కానీ, ఇటు ఉప్పల్ కానీ ఎక్కడైనా వర్క్ చేసే వాళ్ళు ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఐఎమ్ నాట్ సెయింగ్ ఉప్పల్, బట్ ఎల్బీ నగర్ ఇటు సైడ్ వర్క్ చేసే వాళ్ళు తీసుకోవచ్చు దీంట్లో. సో ఎక్కువ మందికి ఇది బాట సింగారం ఇవన్నీ ఎక్కువ తెలీదు. సో ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ స్టేయింగ్ ఇన్ దిల్సుఖ్ నగర్, ఇక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మీరు వెళ్ళి తీసుకొని గ్రాప్ చేసుకోవచ్చు. మేబీ నెక్స్ట్ 5 to 6 ఇయర్స్ టైంలో అక్కడ లివింగ్ అనేది పెరుగుతుంది. ఇన్ కేస్ మీకు కమర్షియల్ బిట్స్ కానీ ఇంకేమన్నా మీకు రెంటల్ ఇన్కమ్ కావాలన్నా కూడా గో అండ్ గ్రాబ్ ఏ కమర్షియల్ బిట్ ఓవర్ దేర్. సో ఈస్ట్లో కొనొద్దు, ఈస్ట్లో ఏం లేదు అనుకోవడం ఏమీ లేదు. అక్రాస్ ఓఆర్ఆర్ ఎగ్జిట్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి కాబట్టి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే లివింగ్ వస్తుందా లేదా చూసుకోవాలి. వెన్ యూ ఆర్ బయింగ్ ఏ ప్లాట్, దూరం అయితేనేమో ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకోండి, కమ్యూనిటీయా కాదా, ఎంత తక్కువ కొనుక్కుంటే అంత మంచిది. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టూ ఫార్, వెన్ యూ ఆర్ బయింగ్ ఇన్ హెచ్ఎండిఏ లేఅవుట్స్ నియర్ బై హెచ్ఎండిఏ, ద మూమెంట్ యూ సే హెచ్ఎండిఏ యూ షుడ్ థింక్ అబౌట్ హౌసింగ్. సో హౌ సూన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ హౌసింగ్ ఓవర్ దేర్. సో ఐఎమ్ బయింగ్ ఎట్ 15,000 టుడే, రేపు హౌసింగ్ వస్తేనే అది వాల్యుయేషన్ 30-40లో కనపడతా ఉంటుంది, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ గ్రో. అదే మీరు దూరంగా వెళ్ళి కొనుక్కున్నారు, లైక్ సపోజ్ అవర్ సదాశివపేట, అవర్ శంకరపల్లి
టౌన్షిప్స్ ఉన్నాయి, అందులో కొనుక్కున్న మన వాళ్ళు ఉన్నారు. అవన్నీ ఎందుకు కొనుక్కున్నారు అని అంటే అక్రాస్ ఆల్ టుగెదర్ దట్స్ అ టౌన్షిప్. ఆ టౌన్షిప్లో లివింగ్ వస్తుంటుంది కాబట్టి, వీకెండ్ హౌసెస్ వస్తుంటాయి కాబట్టి అక్కడ పెరుగుతుంది. మళ్ళీ పక్కకి వెళ్ళి చిన్న చిన్న లేఅవుట్లో కొనుక్కున్నా కూడా పెద్ద అప్రిషియేషన్ అనేది ఉండదు. సో ఆల్వేస్ వెన్ యూ ఆర్ బయింగ్ ఏ ప్లాట్ యూ షుడ్ థింక్ అబౌట్ హౌసింగ్. సో హౌ ఫార్ యూ కెన్ హౌ సూన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ద హౌసింగ్ ఓవర్ దర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనకు అలా వచ్చే వాటిలోనే పెట్టుకుంటే నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో మీకు ప్రైజెస్ అప్రిషియేట్ అవుతాయి. ఇంకా మీరు అమ్మేసినా కూడా ఆ ప్లాట్ ఎవరైనా కొనుక్కోవడానికి ఉంటారు. అదర్వైజ్ మీకు బయర్స్ కూడా ఉండకపోవచ్చు ఇఫ్ దెర్ ఈజ్ నో హౌసింగ్ డిమాండ్ ఓవర్ దేర్. సో ఖచ్చితంగా 40 lakhs 35 to 40 lakhs ఉన్నాయి అనుకుంటే ఎక్స్ప్లోర్ ద ఏరియా, కనెక్ట్ విత్ అస్. మీ దగ్గర ఏదైనా ఫీడ్బ్యాక్ కావాలన్నా లేకపోతే ఈవెన్ ఐ విల్ గెట్ ద నాలెడ్జ్ ఫ్రమ్ యూ గైస్ ఓన్లీ. సో డెసిషన్ మేకింగ్ కానీ ఎక్కడ ఏదైనా ఉన్నా కూడా షేర్ చేస్తే వీ కెన్ వర్క్ విన్ సిచ్యువేషన్లో మనం గెయిన్ చేసుకోవచ్చు నాలెడ్జ్ని. సో డెఫినెట్గా మేక్ షూర్ ద పేపర్ వర్క్ ఈస్ గుడ్ దేర్. ఐఎమ్ నాట్ రిఫరింగ్ టు ఎనీ జీపీ ల్యాండ్స్. హెచ్ఎండిఏ లేఅవుట్స్ అప్రూవల్స్ ఉండి, ఒకవేళ పాత లేఅవుట్స్ అయితే ఫైనల్ అప్రూవల్ ఉందా లేదా చూసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్రెష్ లేఅవుట్ వెదర్ దే కెన్ గెట్ ఫైనల్ అప్రూవల్ నాట్ అనేది బ్రాండ్ చెక్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఓల్డ్ లేఅవుట్ యూ షుడ్ వెరిఫై ఫర్ ద ఫైనల్ అప్రూవల్ అండ్ మార్ట్గేజ్ రిలీజ్ లెటర్. సో ఆ లేఅవుట్లో మార్ట్గేజ్ రిలీజ్ అయింది అని అంటే డెవలప్మెంట్లు మొత్తం యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ చేశారని అర్థం. సో అలా చూసుకొని ఈ లేఅవుట్లు, ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా లేఅవుట్లు 10 years 15 years బ్యాక్ వేసిన లేఅవుట్లు కూడా ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. సో ట్రాక్షన్ లేక మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో వెన్ యూ ఆర్ బయింగ్ ఇన్ ఓల్డ్ లేఅవుట్ ఆస్క్ ఫర్ ఎ ఫైనల్ మార్ట్గేజ్ లెటర్ అండ్ ఫైనల్ అప్రూవల్ లెటర్. సో థ్యాంక్ యూ గైస్.